మాట్లాడాను. ఇక మీరు మాతో మాట్లాడబోతున్న శ్రేష్టమైన తరుణంలో మేము ప్రవేశించాం. అనేక సందర్భాల్లో ప్రభు మేము మీతో మాట్లాడతాం, కానీ దాదాపుగా మా స్వార్థాన్ని అపేక్షించి మాట్లాడతాం. అయితే మీరు మాట్లాడే ప్రతి మాట నాయన మా మేలు కోరి మా యోగక్షేమం ఆకాంక్షించి మాట్లాడతారు. అందుకే మీ మాట వెల్లడగుటతోడనే లోకములో వెలుగు కలుగుతుంది. మీ నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన నరుడు జీవిస్తాడు. కనుక తండ్రి, మీ మాటలు శ్రద్ధగా విని ఆలకించి అంగీకరించి దాని ప్రకారం జీవించే తీర్మానంలో మేమందరము ముందుకు వెళ్ళడానికి సహకరించగలందులకై ప్రార్థిస్తున్నాము. దయచూపండి. దీనుడు తండ్రి, మీ పక్షంగా నిలిచి ఉన్నాను. నాకున్న ఏ యోగ్యతను బట్టి కాక ఆత్మదేవ మీరు నన్ను వాడుకొని అవసరమైన మీ మాటలు మీ బిడ్డలకు వినిపించి మా అందరి అంతరంగ జీవితాలు మరొక నూతన అనుభవం మీద కట్టబడి సాగిపోవడానికి సహాయపడమని కోరుతూ యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రోమపత్రిక వచ్చే ఆదివారానికి కంప్లీట్ అవుతుంది. 16 అధ్యాయాలు కాబట్టి ఈ 8 రోజులు మీరు ఆల్రెడీ ప్రారంభించి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకు 2 రోజుల ముందే అపోస్తుల కార్యముల గ్రంథం అయిపోయి ఉంటుంది. కాబట్టి రోమపత్రిక నెక్స్ట్ ఆదివారం మరి చూద్దాము. మీరు జాగ్రత్తగా చదవండి. అందరికీ ఒకే ఆన్సర్ రావాలి. అప్పుడు మనం కరెక్ట్గా ఫాలో అవుతున్నట్టు అర్థమవుతుంది, జాగ్రత్తగా చదువుతున్నట్టు కూడా అర్థమవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సరే, ప్రభునందు ప్రియమైన సంగమ, దేవుని బిడలారా, దేవుని ఘనమైన ప్రేమలో అనుక్షణము కాపాడుతున్న తన దయలో ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసం 23వ దినం ప్రభు దినముగా ఆయన ఆరాధించడానికి, ఘనపరచడానికి ఈ మంచి సమయం దేవదేవుడు మనకు ప్రసాదించాడు. దాదాపుగా 2వ మాసం కూడా మన జీవితంలో గడించిపోయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మరొక ప్రభు దినం మన జీవితంలో ప్రవేశిస్తే 3వ మాసంలో అడుగిడి మనం మొదటి ప్రభు దినంలో ప్రవేశిస్తాం, మార్చి మాసంలో. కాబట్టి దినాలు ఎంత త్వరగా గడిచిపోతున్నాయో అర్థం చేసుకోండి. దాదాపుగా 2 మాసాలు అప్పటికే గడించిపోవడానికి సమీపంగా ఉన్నాయి. ప్రభు దినాలు అయితే అయిపోయాయి. ఈ దినంతో ఫిబ్రవరి మాసంలో ప్రభు దినాలు 4 ప్రభు దినాలు అయిపోయాయి. కాబట్టి దినాలు ఎంత త్వరగా గతించిపోతున్నాయో జాగ్రత్తగా మనము గమనిస్తూ, దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలం, దినాలు గడిచిపోతున్నాయంటే మన ఆయుష్కాలం తరిగిపోతుంది, తగ్గిపోతుంది. మనం మరణానికి సమీపంగా వెళుతున్నాం, దేవుని చెంతకు వెళ్ళడానికి సమీపంగా వెళుతున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలనే దాన్ని మీకు మరొకసారి ప్రేమపూర్వకంగా జ్ఞాపకానికి తెస్తున్నాను. ప్రత్యేకంగా మనము ఈ సంవత్సరంలో దేవదేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా మానవుల మేలు కోరి అనేదాన్ని మనము గమనిస్తున్నాం. చాలా ఆజ్ఞలు ఇచ్చాడు. దాదాపు మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతా చదివితే చాలా ఆజ్ఞలు కనపడతాయి. కానీ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞల కానుండే ధర్మశాస్త్ర యుగం ప్రారంభము అవుతుంది. 10 ఆజ్ఞలు రాక మునుపు మన పితరులు, వారు పితరుల యుగంలో ఉన్నారు. అప్పుడు వారికి వాక్యము లేదు, ఆజ్ఞలు లేవు. కాబట్టి ధర్మశాస్త్ర యుగం ఈ 10 ఆజ్ఞలు దేవుడిచ్చిన దగ్గర నుండే ప్రారంభమైంది. తర్వాత మనకు యేసు ప్రభు ద్వారా కృపాయుగము ప్రారంభమైంది. కాబట్టి ధర్మశాస్త్రంలో ఆయన ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు లేదా 10 ఆజ్ఞలు, మొదటి 4 ఆజ్ఞలను గూర్చి మనం ధ్యానము చేశాం. ఎలా మన మేలును కోరి ఆజ్ఞలు ఉన్నాయో మనము గమనించాము. ముఖ్యంగా ఈ 4 ఆజ్ఞల్లో కూడా ఉన్నటువంటి సారాంశం ఏంటంటే, మానవులు దేవునితో కలిగి ఉండాల్సినటువంటి కర్తవ్యాన్ని నేర్పిస్తున్నాయి. మానవులు దేవునితో కలిగి ఉండాల్సినటువంటి ఆ కర్తవ్యాన్ని మనకు నేర్పిస్తాయి. మొదటి 4 ఆజ్ఞలు: నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు, తర్వాత నీ దేవుని యెహోవా నామాన్ని వ్యర్థంగా
ఉచ్చరించకూడదు. తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి. ఈ 4 ఆజ్ఞలు దేవునితో మనిషి ఎలా మసలుకోవాలో తెలియజేస్తాయి. ఆ తర్వాత ఉన్నటువంటి 6 ఆజ్ఞలు, అంటే 5వ ఆజ్ఞ దగ్గర నుండి 10వ ఆజ్ఞ వరకు ఉన్నటువంటి 6 ఆజ్ఞలు కూడా ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా ఉండాలో నేర్పిస్తాయి. ఒక మనిషి ఇంకొక మనిషితో ఎలా తన కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవాలో ఈ 6 ఆజ్ఞలు మనకు నేర్పిస్తాయి. కాబట్టి ఇప్పుడు మనము 5వ ఆజ్ఞను గమనించి చూస్తున్నప్పుడు 5వ ఆజ్ఞలో ఉన్నటువంటి సారాంశము కూడా మన మేలుగోరే. అందుకే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నింటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించాడు. ఈ కట్టడలు, ఈ ఆజ్ఞలు, ఇవన్నీ మనం గైకొనాలని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. దేని కొరకంట? నిత్యము మనకు మేలు కలుగునట్లు. నిత్యం ఎల్లప్పుడూ కూడా మనకు మేలు కలగడానికి. ఈ భూ సంబంధంగా ఉన్న కాలంలోనే కాదు, కానీ భూ సంబంధంగా ఉన్నప్పుడే మేలు కావాలని కోరుకుంటాం మనం. భూమిని విడిచిన తరువాత మనకు మేలు లేదనుకోండి, ఎక్కడికి వెళ్తాం? కీడులోనికి వెళ్తాం. కీడేంటి? మరణం తర్వాత మనిషికి కీడేంటి? ఎప్పుడైతే పాతాళం, రేపు తీర్పు జరిగిన తర్వాత నరకం. కాబట్టి నిత్యము మేలు కోరుతున్నాడనే మాట అంటాడు. 10వ అధ్యాయంలో కూడా మనకు 13వ వచనంలో నీ మేలు కొరకే నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి మరి నడుచుకుందును మాటగాక నీ దేవుడని యెహోవా నిన్నేమి అడుగుచున్నాడు. ఎంత సులభం అండి. నీ తల మీద ఏం పెద్ద ఒక మొయ్యరాని ఒక కింట బరువు పెట్టి నిన్ను మొయ్యమండల్లా. నేను ఇచ్చే ఆజ్ఞలు పాటించు, నేను చెప్పే శాసనాలను పాటించు, నేను నీకు విధించిన కట్టడలను గైకొని జీవించు. అది నీకు భారము కాదు, అది నీకు బరువేమి కాదు, అది నువ్వు మోయరానిదేమి కాదు. కాబట్టి నీ మేలుగోరే, మన మేలుగోరే, సర్వ మానవుల మేలుగోరే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఏ ఆజ్ఞైనా, దశాజ్ఞలతో పాటు ఆయన ఇంకా ఏ ఆజ్ఞలు మానవులకు ఇచ్చినా అవన్నీ మానవుల మేలు కోరే అనేటువంటి దాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రారంభంలో ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనకు నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనకు తెలియజేయబడతాయి. నిర్గమకాండం మనం 20వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ 12వ వచనంలో మనకు తెలియజేసినటువంటి మాట ఈ రీతిగా మనకు కనపడుతూ ఉంది. అదే నేను చెప్పేది మీకు. మీరు అందరూ చదువుకుంటే అది ఏమి చదువుతున్నారో మీకు ఎవరికి అర్థము కాదు. ఒక్కరు స్పష్టంగా చదివితే మిగతా వాళ్ళు చూడండి ఏమి అందరం పెద్దగా చదవకపోతే అంటే నేను బైబిల్ తీయలేదు అనుకుంటారని, లేకపోతే ఇంకెందుకు అలా మీరు తొందరపడుతున్నారు. ఒక్కరు స్పష్టంగా చదవండి, మిగతా వాళ్ళు గమనించండి, బైబిల్ను చూడండి. చాలామంది నేను చదువుతుంటే నా వెంటబడి చదువుతుంటారు, ఇంకొకరు చదువుతుంటే వారి వెంటబడి చదువుతుంటారు. తప్పండి. ఒకరు చదువుతుంటే మనం చూడాలి, అలా ఉందా లేదా, ఎక్కడన్నా పొరపాట్లు చదువుతున్నారని మనం చూడాలి. అంతేగాని అందరం చదివితే ఎట్లుంటుందంటే, పెద్దోళ్ళు అంటారు, స్కూల్లో కూడా పిల్లలు అందరూ మాట్లాడుతుంటే వీళ్ళందరూ అరే మీరు అందరు ఎట్టున్నట్టే ఎండ్రకాయలు మూట గడుతున్నట్టున్నారు అంటారు. పీతలు ఉన్నాయి కదా, వాటిని పట్టుకుని ఒక మూట గడితే గిజ్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది. అట్టుంటుంది కాదు. ఒక్కళ్ళు స్పష్టంగా చదవాలి, మిగతా వారు వినాలి. ఒకవేళ ఎవరు చదవకపోతే నేను చదువుతాను. గమనించండి, మనం మాట చదువుతున్నప్పుడు మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో 12వ వచనం, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఈ ఆజ్ఞలో మనకు మేలేంటి? ఈ ఆజ్ఞలో మనకు మేలేంటి? నీ మేలు కోరి అన్నాడు కదా. ఏంటి ఆజ్ఞలో మనకున్న మేలు? నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు. ఎలా? నీ తల్లిని నీ తండ్రిని నీవు
సన్మానిస్తే, గౌరవిస్తే, లోబడితే, విధేయుడవైతే, నీ తల్లిదండ్రులకు నీ విధేయుడవైతే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దీర్ఘాయువు ఎంత? ఆయుష్కాలం 70, అధిక బలం 80. అధిక బలాన్ని మించి జీవించడం దీర్ఘాయువు, అంతే కదా. నాకు అవసరం లేదు దీర్ఘాయువు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు అవసరం లేదు దీర్ఘాయువు అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరి మెత్తం. నాకు దీర్ఘాయుష్షు కావాలి అని అనుకుంటాం. మరి దీర్ఘాయుష్ కావాలనుకుంటే దీర్ఘాయువు ఇవ్వబడేటువంటి దానికి మూలాన్ని పాటించాలిగా. దీర్ఘాయువు నీకు ఎలా ఇవ్వబడుతుందో ఆ మూలాన్ని నీకు చూపించినప్పుడు మరి దీర్ఘాయువుకు సంబంధించినటువంటి ఆ క్రమం పాటించాలి కదా మనం. అలా పాటిస్తేనే కదా ఆ ఆజ్ఞ ప్రకారంగా ఆ మేలు మనకు దొరికేది. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడవు కావాలంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. మనకు రెండోసారి కూడా ఈ ప్రబోధం ఉంది. అంటే మనకు ద్వితీయోపదేశకాండం అంటే ఏంటి? రెండవసారి ప్రబోధం. దేవుడైన యెహోవా తన ప్రజలకు రెండవసారి ప్రబోధించాడు. ఆ రెండవసారి ప్రబోధంలో కూడా మనకు 16వ వచనంలో కనపడుతుంది, 5వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించునలాగున నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. ఇది మనిషికి ఉండేది. అంటే నీ తల్లిదండ్రులలో నువ్వు ఎలా ఉండాలి అనే దాన్ని నేర్పిస్తుంది. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు, మేలు కలుగుతుంది నీకు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అనేటువంటి మాటలు మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. లేవియాకాండంలో కూడా మనకు ఆ మాట తెలియజేయబడుతుంది. లేవియాకాండం 19వ అధ్యాయం మనం 3వ వచనం చదువుతుంటే మాటలు ఉన్నాయి. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలెను, లోబడాలి, వాళ్ళు చెప్పిన మాటలు నీవు వినాలి అనేటువంటి మాటలు తెలియజేయబడ్డాయి. అదే మనం ద్వితీయోపదేశకాండము కూడా చదువుతున్నప్పుడు అక్కడ కూడా మనకు 27వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా మనం చదివితే, తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమెన్ అనవలెను. ఆమెన్ అంటే ఏంటి? అవునుగాక, తదాస్తు. కాబట్టి అక్కడ కూడా మనకు తెలియజేయబడుతుంది, నీ తండ్రిని నీ తల్లిని నిర్లక్ష్యము చేస్తే వాడు శాపగ్రస్తుడు అవుతాడు. శాపము కీడు కదా. కాబట్టి నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అనే మాటలు మనకు పంచగ్రంథాలు, ధర్మశాస్త్ర గ్రంథం, పంచగ్రంథాలు ధర్మశాస్త్రం అంటాం కదా. ధర్మశాస్త్రంలో ఈ రీతిగా మనకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఈ ఆజ్ఞల్లో తల్లిదండ్రులను సన్మానించండి, గౌరవించండి, లోబడండి, భయపడండి, విధేయులు కాండి అనేటువంటి మాటలు తెలియజేయబడ్డాయి. మనందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కదా. మనందరం కూడా తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగాం. ఇప్పుడు మనకు బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలకు మనం తల్లిదండ్రులమయ్యాం. ఒకనాటి తరము వారు ఒక మంచి ఉన్నత స్థానాల్లో వారు ఉన్నారు. అంటే వారు ఒకవేళ కష్టపడి జీవిస్తున్న ఉన్నత స్థానం అంటే మనం అనుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తేనే ఉన్నత స్థానం అని. కాదు. నువ్వు వ్యాపారం చేసినా, నువ్వు వ్యవసాయం చేసినా, నువ్వు ఏది చేసినా, నీవు చేసే పనిలో నీ కష్టార్జితం నీవు అనుభవించే ఆశీర్వాదం దేవుడిస్తే అదే నీకు మేలుగా జీవించేటువంటి దానికి కారణం. అందుకే 128వ కీర్తనలు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు యెహోవా ఆజ్ఞలు పాటిస్తావు. యెహోవా ఆజ్ఞలు పాటించే దానిలో ఒక సాటి మనిషిగా నీవు చేయాల్సిన పని ఏంటంటే నువ్వు నీ తల్లిదండ్రులను సన్మానించు.
నీ బిడ్డలు నువ్వు తల్లిదండ్రుల స్థానానికి వచ్చినప్పుడు నిన్ను వారు సన్మానిస్తారు. ఇది ఒక అనుబంధం, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండేటువంటి ఒక గొప్ప అనుబంధం. కాబట్టి ధర్మశాస్త్రం ఈ రీతిగా మనకి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయబడింది అనేటువంటి విషయాలు ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అయితే నేటి కాలంలో బైబిల్ విమర్శకులు కొన్ని లేఖనాలను చూపించి అసలు యేసు ప్రభువే తల్లిదండ్రులకు విధేయుడు కాలేదు, అంతేకాకుండా ఆయన తల్లిదండ్రులకు విధేయులు కాండి అని కూడా ఆయన బోధ చేయలేదు. యేసు ప్రభు ద్వారా ఏం నేర్చుకుంటారండి, బైబిల్ ద్వారా ఏం నేర్చుకుంటున్నారు, మీరు ఏం నేర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? బైబిల్ విమర్శకులు, అంటే బైబిల్ను విమర్శించేటువంటి వారు, బైబిల్ను తప్పుబట్టాలని ప్రయత్నించేవారు. వారు ఏమంటున్నారంటే అసలు యేసు ప్రభువే తల్లిదండ్రులను గౌరవించలేదు, తల్లిదండ్రులను గౌరవించాల్సిన అవసరం లేదు అని కూడా ఆయన చెప్పాడు. ఇంకా అలాంటప్పుడు యేసు ప్రభు బోధల ద్వారా మీరేం నేర్చుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. వారు ప్రశ్నిస్తూ కొన్ని లేఖనాలను వారు ఆధారంగా తీసుకుంటున్నారు. అందులో మనం లూకా సువార్త 14వ అధ్యాయం చదువుతుంటే 25వ వచనములో ఈ మాటలు మనకు తెలియజేయబడతాయి. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు, ఆయనతో అంటే ఎవరితో? యేసు ప్రభుతో వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఈ లేఖన భాగాన్ని ఆధారంగా తీసుకుంటున్నారు బైబిల్ విమర్శకులు. ఈ లేఖనాన్ని ఆధారంగా తీసుకుని వారు ఏమంటున్నారంటే యేసు ప్రభు ఏం చెప్పారంటే నీ తల్లిని, నీ తండ్రిని, నీ భార్యను, నీ పిల్లలను, నీ అక్క చెల్లెలను, నీ అన్నదమ్ములను ద్వేషింపమని చెప్తుంది. ద్వేషింపకపోతే మీరు నాకు మరి శిష్యులు కారు అంటుంది. కాబట్టి యేసు ప్రభు నమ్ముకుంటే తల్లిదండ్రులు ద్వేషించాలి, పిల్లలను ద్వేషించాలి, అన్నదమ్ములను ద్వేషించాలి, అప్పజేలను ద్వేషించమని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏంటండి మీరు బైబిల్లో నేర్చుకునేది? యేసు ప్రభు ప్రబోధాలు మీరేం నేర్చుకుంటున్నారు? సేవకులకి ఈ విషయాలు తెలియకుండా, సేవకులు బైబిల్ చదవకుండా మీకు అనుకూలమైనది బోధిస్తుంటే మీరు దాన్ని పట్టుకొని వేలాడుతున్నారంటున్నారు. ఎవరిని? క్రైస్తవులను. నిజమే, ఈ విషయంలో మనం కూడా కొంతవరకు ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, ఈనాటి తరపు బోధకులు, బైబిలు చదవని బోధకులు చాలామంది ఉన్నారు. ఒకనాటి మన తర బోధకులు అలా లేరు. ఈనాటి తరపు బోధకులు ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు టీవీలలో వర్తమానాలు వస్తున్నాయి, యూట్యూబ్లలో వర్తమానాలు వస్తున్నాయి. ఒక పెద్ద పాస్టర్ గారు చెప్పిన వర్తమానాన్ని వినడం, అది ఇంకొక దగ్గర తీసిపోయి కాపీ కొట్టడం. బైబిల్ చదివి నేర్చుకునే, ప్రభువా నేను ఈ వచనము ద్వారా నేనేమి నేర్పించాలి నా పిల్లలకు, నువ్వు నాకు అప్పగించిన పిల్లలకు నేనేమి నేర్పించాలి అని దేవుని దగ్గర కనిపెట్టి వాక్య భావాలు నేర్చుకునేటువంటి వారు కరువై పోయారు. అందుకే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, యేసు ప్రభు పలకని మాట, అపోస్తలులు పలకని మాట ఇప్పుడు లోకంలో 190 మంది పాస్టర్లు ఫాలో అవుతున్నారు. ఎలా ఫాలో అవుతున్నారు? ఒక ఆయన చూసి ఒక ఆయన, ఒక ఆయన చూసి ఒక ఆయన. బైబిల్ ఏం చెప్పింది, బైబిల్లో ఏముంది, అది అవసరము లేదు. బైబిల్ను చదివి బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించినటువంటి వారు ప్రజలను అలా తికమక పెట్టరు, విశ్వాసులను అలా తికమక పెట్టరు. కాబట్టి యేసు ప్రభు ఏం చెప్పంటే నీ తల్లిని ద్వేషించాలి, నాకు శిష్యువు కావాలంటే నువ్వు నీ తల్లిని ద్వేషించాలి, నీ తండ్రిని ద్వేషించాలి, నీ భార్యను ద్వేషించాలి, నీ అన్నదమ్ములను ద్వేషించాలి, నీ అప్పజేలను ద్వేషించాలి, అప్పుడే నువ్వు నాకు శిష్యుడవు అవుతావు అని యేసు ప్రభువే చెప్పాడు. కాబట్టి క్రైస్తవులైన వారందరూ కూడా మరి వారి బంధువులను, వారి తల్లిదండ్రులు, వీరందరినీ ద్వేషించమని యేసు ప్రభువే స్వయంగా చెప్పితే, మరి యేసు ప్రభు ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నారండి? మీరు ఏమి నేర్చుకుంటున్నారు?
మీ సేవకులు ఏం చెప్తున్నారు, మీకు ఏం నేర్చుకుంటున్నారు అని అడుగుతున్నారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, బైబిలు విమర్శకులు. వాళ్ళకు లేఖన ఆధారము ఉంది. ఎందుకంటే అక్కడ యేసు ప్రభు కూడా ఏమన్నాడు, వీరందరిని నువ్వు ద్వేషించకుంటే నువ్వు నా శిష్యుడవు కావు అనే మాట యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి దాన్ని బట్టి వారు విమర్శిస్తారు. అలాగే మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం చదువుతున్నప్పుడు అక్కడ కూడా మనకు 37వ వచనంలో ఈ మాట ఉంది. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనా నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. అంటే దీని అర్థం ఏంటి? మీరు తల్లిదండ్రులను ప్రేమించొద్దు, బిడ్డలను ప్రేమించొద్దని యేసు ప్రభు చెబుతున్నాడు. నన్ను ప్రేమించండి, వారిని మీరు నాకంటే ఎక్కువగా ప్రేమించొద్దని చెప్తున్నాడు. ఇదేంటండి, భూమి మీద ఉన్నప్పుడు అనుబంధాలు బాంధవ్యాలు ప్రేమించుకోమని చెప్తాయి, కానీ ఈయనేంటి నన్ను ప్రేమించండి, నాకంటే వాళ్ళని ఎక్కువ ప్రేమించొద్దని చెప్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నారు మీరు అని ప్రశ్నిస్తున్నారు నేటి బైబిలు విమర్శకులు అనేది ప్రియులారా మనం గమనించాలి. అయితే ఎందుకు ఆ మాట చెప్పబడింది, ఎప్పుడు ఆ మాట మనకు వర్తిస్తుంది అనే దాన్ని మనము వాక్య భాగం ద్వారా గమనించి చూస్తుంటే, ఈ మాట యేసు ప్రభు ఏ సందర్భాలను అనుసరించి చెప్పాడు అని అంటే, దేవుని పనికి ఎవరైతే ఆటంకం కలిగిస్తారో వారి విషయంలో నీవు అలా ఉండాలి అనే దాన్ని తెలియజేశాడు. నా పనికి ఎవరైతే ఆటంకం కలిగిస్తారో వారి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అంటే మన విశ్వాస జీవితానికి మన తల్లిదండ్రులు అడ్డం అనుకోండి, మన విశ్వాస జీవితానికి మన అన్నదమ్ములు అడ్డం అనుకోండి, మన విశ్వాస జీవితంలో ఎదగడానికి మనకు ఎవరైనా మనకెంత వారు క్లోజ్ అయినా కూడా మనల్ని దైవ భక్తి నుండి విశ్వాస జీవితం నుండి మనలను జారిపోయే విధంగా ప్రయత్నం చేస్తే అలాంటి వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలనేది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. అర్థమవుతుందా? అంటే నీవు దేవుని పని చేయాలనుకుంటున్నావు, లేక క్రీస్తులో నీ విశ్వాసిగా ఉండాలనుకుంటున్నావు. రేయ్, క్రీస్తు మన దేవుడు కాదు, మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారు, నువ్వు ఆ దేవుని వదిలిపెట్టాలి అని తల్లిదండ్రులంటే, అన్నదమ్ములంటే, భార్య అంటే ఎవరు అన్నా కూడా అలాంటప్పుడు నీవు వారి మాట విన్నా వరకు నాకు శిష్యుడవు కావు. అవసరమైతే వారిని కూడా నీవు ప్రక్కన పెట్టగలిగినప్పుడే నిజంగా నీవు నాకు శిష్యుడవు అవుతావు అనేటువంటి మాటలు యేసు ప్రభు చెప్పినటువంటి మాటల యొక్క అంతరార్థం అనేదాన్ని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అందుకే మార్కు సువార్త మనం 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఆయన తన పనిని ఆయన జరిగిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ఆయనకు పిచ్చి పట్టిందని యూదా మతాధికారులు అంటున్నారు, ఆయన ఎర్రివాడు అని యూదా మతాధికారులు అంటున్నారు, ఆయనకు బయల్జేబులు పట్టింది అంటే దయ్యం పట్టింది అని చాలామంది అంటున్నారు. ఈ మాటలు ఇటు మరియకు తర్వాత పుట్టిన పిల్లలు వింటున్నారు. ఏమంటున్నారు? యోసేపు మరియల కుమారుడైనటువంటి యేసుకు పిచ్చి పట్టింది, యోసేపు మరియల కుమారుడైనటువంటి యేసు ఎర్రివాడైపోయాడు, యేసు మరియలకు పుట్టినటువంటి యోసేపుకు మరియకు పుట్టినటువంటి కుమారుడైన యేసు బయల్జేబులు దయ్యాలకు అధిపతి అయిపోయాడు అంటున్నారు. ఎవరంటున్నారు? నాయనా, యూదా మత అధికారులు అంటున్నారు, యూదా మత అధికారులు అంటున్నారు. అంటే ఆయన పనిని ఆటంకం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ మాటలు తర్వాత మరియకు పుట్టిన పిల్లలు విన్నారు. ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఆయన బొక్కెడు దీని ఇంట్లో కూర్చుంటే సరిపోద్ది కదా అని చెప్పి ఆయన ఒక ఇంట్లో బోధ చేస్తున్నప్పుడు వెళ్ళి వారు బయట నిలబడి ఒక మనిషిని పంపించారు. అయ్యా, ఒకసారి యేసును బయటికి రమ్మను అని. ఎవరు? ఆయన తల్లి, ఆయన సహోదరులు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి వారు చెప్పారు, అక్కడ జనాలు గుంపుగా ఉన్నారు, వారికి ఆయన బోధ చేస్తున్నాడు.
అప్పుడు మరి ఆ తల్లి మరియమ్మతో పాటు మిగతా పిల్లలు అక్కడికి వచ్చి ఆ ఇంటి బయట నిలువబడి, అయా లోపల యేసును బయటికి రమ్మని చెప్పని పిలిచారు. అప్పుడు వీరు వెళ్ళి ఏమన్నారు, ఇదిగో నీ తల్లి నీ సహోదరులు బయట నిలువబడి నిన్ను పిలుస్తున్నారు అని అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అన్నాడు. అంటే నాకు తల్లి నా తండ్రి లేదు అని ఆయన అర్థము, మరియమ్మని నిర్లక్ష్యం చేయాలని ఆయన అర్థము. కాబట్టి ఆయన అంటున్న మాట మనం 31వ వచనం చదువుదాం. ఆయన సహోదరులు తల్లియు వచ్చి వెలుపట నిలిచి ఆయనను పిలువనంపిరి. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు వెలపట ఉండి నీకోసం వెతుకుచున్నారని ఆయనతో, ఎవరితో, యేసు ప్రభుతో చెప్పగా, ఆయన, ఎవరు, యేసు ప్రభు, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియజూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా తల్లి అని అన్నాడు. ఎందుకు అన్నాడు ఆయన ఆ మాట? ఆయన పనిని అక్కడ ఆటంకపరచడానికి మరియమ్మ తర్వాత యేసు ప్రభు తర్వాత పుట్టినటువంటి సహోదరులు వెళ్ళి, ఈ యూదా మతాధికారులు ఆయనకు పిచ్చి పట్టింది, ఎర్రి పట్టింది, దయ్యం పట్టింది, కాబట్టి ఏ విధంగానైనా కూడా ఆ నజరుడైన యేసు, యోసేపు మరియల కుమారుడైన యేసును చంపేయాలి అని వీరు మాట్లాడుకుంటున్నారు. అది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. మరి కుటుంబం, ప్రేమతో ఉన్న కుటుంబం ఏమంటారు? మనమైనా కూడా ఏదైనా ఒక తప్పు చేసినప్పుడు మనల్ని గూర్చి ఊరంతా మాట్లాడుకున్నప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు? ఒరే నీకెందుకు వచ్చిన గొడవ, దాంట్లో ఎందుకు నువ్వు తల దూర్చావు అని మనకు ఒక సలహా చెప్తారు. ఆ కోణంలో యేసుక్రీస్తు ప్రభు ఆయన తల్లి వచ్చి, నాయన నువ్వు బయటకు వచ్చేయి, ఆయన సహోదరులు వచ్చి నువ్వు బయటకు వచ్చేయి అంటే యేసు ప్రభు వారిని నిర్లక్ష్యం చేయటం కాదు, తన పనికి ఆటంకం చేస్తున్నారు. కాబట్టి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? మరి దేవుని చిత్తం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటువంటి వీరే నా తల్లి నా సహోదరులు అని అన్నారు. కాబట్టి నీవు నాకంటే ఎక్కువగా నీ తండ్రిని తల్లిని ప్రేమిస్తే ఏమవుతావు? నన్ను గురించి నీ విన్నా, నా గురించి నీకు విశ్వాసమున్నా నువ్వు వదిలిపెడతావు, అంతే కదా. పురుషోత్తమ చౌదరి జీవితాన్ని నేను ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను. ఆయన బెంగాలీ బ్రాహ్మణుడు. ఆయన యేసు ప్రభును స్వంత రక్షకుని అంగీకరించిన తరువాత అది వారి తల్లిదండ్రులకు ఇష్టము లేదు, ఆయన భార్యకు కూడా ఇష్టము లేదు. నువ్వెవరో ఆ నిమ్న జాతి కులాల దేవుణ్ణి నువ్వు అంగీకరించావు, మనకు దేవుళ్ళు ఉన్నారు, మనకు దేవతలు ఉన్నారు అని పురుషోత్తం చౌదరి గారిని తల్లిదండ్రులు అనేక రకాలుగా చెప్పి ఆయనను మార్చేయాలి, అంటే క్రీస్తులో ఆ విశ్వాసం నుండి ఆయన బయటికి వచ్చి అన్య దేవతల వైపు మళ్లింపజేయాలని ప్రయత్నం చేశారు. మరి అలాంటప్పుడు పురుషోత్తం చౌదరి ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట విని యేసు ప్రభుని అంగీకరిస్తే యేసు ప్రభు శిష్యుడు అవుతాడా? ఏమండి, అర్థం కావడం లేదా? కాడు కదా. కాబట్టి ఇప్పుడు పురుషోత్తం చౌదరి గారు తల్లి, తండ్రి, భార్య, ఆయన సహోదరులు ఆయనను ద్వేషించి నువ్వు ఇంట్లో కూడా రావడానికి వీల్లేదు, నువ్వెవరో ఆ నిమ్న జాతి కులాల దేవుణ్ణి నువ్వు దేవుడిగా ఆరాధిస్తున్నావు అన్నప్పుడు ప్రియులారా, ఆయన మౌనంగా అక్కడి నుండి వచ్చి కాలినడకన ఆయన ప్రయాణం చేస్తూ ఆయన దేవుని పరిచర్య చేశాడు. కానీ సరే నా తల్లిదండ్రులు ఈ మాట చెప్తున్నారు, నా తల్లిదండ్రుల మాట విందాం, నేను ఆగిపోదాం అని ఆయన అనుకోలేదు. అది యేసు ప్రభు చెప్పిన మాట. ఎవడైనా కూడా నాకంటే ఎక్కువగా తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను ప్రేమిస్తే వాడు నా శిష్యుడు కానేరడు. వారు నీకు ఆటంకమైనప్పుడు నీవు వారిని ద్వేషించకపోతే వారు నాకు మరి ఆ శిష్యులు కానేరు అని చెప్తున్నటువంటి మాట యొక్క అంతరార్థం ఏంటంటే, నీ విశ్వాసానికి అడ్డుపడుతున్నప్పుడు, నువ్వు దైవ కార్యాలకు ముందుకు వెళుతున్నప్పుడు అడ్డుపడుతున్నప్పుడు, అలాంటప్పుడు నీ తల్లి అయినా, నీ తండ్రి అయినా, నీ సహోదరుడైనా వారి మాటలను కాకుండా నీ పనిలో నువ్వు దేవుని మహిమ కొరకైన పనిలో ముందుకు వెళ్ళాలి అనేది యేసు ప్రభు చెప్పినటువంటి ప్రబోధం.
దాన్ని విమర్శకులు ఏమంటున్నారు? ఆయన తల్లిని, తండ్రిని, భార్యను, పిల్లలను ద్వేషించకపోతే అసలు నువ్వు నా సహోదరుడివే కాదంటారు. ఎందుకు ద్వేషిస్తారండి? కారణం లేకుండా ఎవరైనా ఎవరిని ద్వేషిస్తారా? మనం ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నామంటే అవతలి వ్యక్తి మనకి ఏదైనా అన్యాయమైనా చేసి ఉండాలి, అవతలి వ్యక్తి మనకి ఏదైనా నష్టమైనా చేసి ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి మీద మనకు ఒక రకమైన బాధ కలుగుతుంది, అంతే కదా? కాబట్టి తల్లిని, తండ్రిని, సహోదరులను, భార్యను, పిల్లలను సహా, అంటే ఎప్పుడు నీ విశ్వాసానికి అడ్డుపడుతున్నప్పుడు, నీ పనికి అడ్డుపడుతున్నప్పుడు, నువ్వు చేసే కార్యాలకు వారు అడ్డుపడుతున్నప్పుడు అవసరమైతే వారిని వదిలేయాలి. చెప్పాను పురుషోత్తం చౌదరి జీవితాన్ని. ఆయన అలా బయటకు వచ్చేసి కొన్ని నెలలు వరకు కాలినడకనే, అప్పుడు ఇప్పుడున్నటువంటి వాహనాలు లేవు, కాలినడకనే ఆయన ప్రయాణం చేసి సువార్త చేసి ఒకానొక నాడు నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, నా సహోదరులు ఎలా ఉన్నారో చూద్దామని ఆయన ఊరికి వెళ్ళాడు. చూద్దామని ఊరికి వెళితే ఆయనను ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఇంట్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. ఎవరు? తల్లిదండ్రులు, భార్య. మరి ఆ ఆకలి అవుతుంది, కనీసం కొంత అన్నమైన పెట్టమని అడిగితే ఆ భార్య కొంత అన్నం తీసుకొని వచ్చి ఆ పేడ దెబ్బ మీద, అంటే అప్పుడు ఈ పశువులు ఉంటాయి కదండి, పశువులు ఉన్నప్పుడు ప్రక్కనే దెబ్బలు కూడా వేసి పెడుతుంటారు, ఆ దెబ్బ మీద ఇస్తరాకేసి ఆయనకు అన్నము పెట్టింది. మౌనంగా అక్కడ కూర్చొని తిని లేచి వెళ్ళిపోయాడు. అంటే ఏంటి? అక్కడ వారి మాట వింటే క్రీస్తు బిడ్డ ఆయన కాడు. అక్కడ ఉన్నటువంటి వారు రకరకాలుగా అనుకున్నాడు, వీడు మరి కులములో భ్రష్టుడై పుట్టాడు, కులహీనుడుగా పుట్టాడు అన్నారు. ఎవరు? ఆ గ్రామవాసులు. కులహీనుడు వీడు అన్నారు. లోకము వారలు ఏమనుకున్న లోపము నీకేమైనా మనస్సా? అంటే మనల్ని ఏదైనా ఒకరు నిందిస్తున్నప్పుడు బాధ కలుగుద్ది కదండి. ఆ బాధ కలిగినప్పుడు ఆయన వ్రాసిన పాట ఏంటంటే, లోకము వారలు ఏమనుకొన్నను లోపము నీకేమే నా మనస్సా. అంటే తన మనసు చివిక్కుమంటున్నప్పుడు, వీడు కులహీనుడు, వీడు కులంలో తప్పబుట్టాడు. అంటే బజార్న పోతుంటే అంటుంటారు కదండి, నిష్ట కలిగిన మన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి నిమ్న జాతుల దేవుని వీడు అంగీకరించాడు ఛే అని అంటుంటే మౌనంగా ఆయన వెళ్ళిపోతూ ఒక దగ్గర కూర్చొని తన అంతరాత్మ బాధపడుతుంది. వెంటనే తన అంతరాత్మకు చెప్పుకున్నాడు, లోకము వారలు ఏమనుకున్న లోపము నీకు ఏమైనా లోపమైంది, నీకు ఏమి అంటుబట్టింది, ఏమి నీకు తరిగిపోయింది మనసా, బాధపడకు, భయపడకు అని తన అంతరాత్మకు ఆయన ప్రబోధాన్ని చెప్పుకున్నాడు. అది యేసు ప్రభు చెప్పిన ఆ మాట సారాంశం. అంటే నీవు నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ భార్యను, నీ పిల్లలను సహా ద్వేషించకుంటే నువ్వు నా శిష్యుడవు కానేరవు. కారణము లేకుండా ద్వేషించడం కాదు, నీ పనికి నీకు వారు అడ్డు అయితే, ఆటంకమైతే అప్పుడు వారిని నీవు వదిలిపెట్టాల్సి వస్తుంది. అప్పుడే నువ్వు నాకు శిష్యుడు అవుతావు అనేటువంటి మాటలు ప్రియులారా తెలియజేశారు. ఎందుకని అంటే ఒక మంచి మాట చెప్తున్నప్పుడు ప్రియులారా అది ఎవరికి నొక్కదు. ఒక చెడు మాట చాలామందిని ఆకర్షిస్తుంది, ఒక చెడు మాట చాలామందిని ఆకర్షిస్తుంది, ఒక మంచి మాట అందరిని ఆకర్షించదు. అందుకే అపోస్తల కార్యముల గ్రంథం మనం చదువుతున్నప్పుడు 26వ అధ్యాయంలో మరి ఆయన పౌలు గారు పేస్తూ ఆ అధికారుల దగ్గర ఆయన నిలబడి ఈ అగ్రిప్ప రాజు దగ్గర ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన మొదట నిష్ఠ కలిగినటువంటి యూదా జాతిలో పుట్టిన పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వాడు. ఎవరు? పౌలు గారు. క్రైస్తవులంటే మహాద్వేషం కలిగిన వాడు, క్రైస్తవును చీల్చి చెండాడిన వాడు. స్టెఫన్ను చంపుతుంటే ఆయన చంపుతున్నటువంటి వారి వస్త్రములకు కాపలా ఉన్నటువంటి వాడు. దమస్కు పట్టణానికి వెళ్ళి క్రైస్తవులను హింసించడానికి మతాధికారుల దగ్గర ఆయన అధికారం పొందినవాడు. అయితే మార్గ మధ్యంలో దేవుడు దర్శనమై సౌలా సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ప్రభా నీవెవడవు? నేను నీవు హింసిస్తున్నా
యేసును. ఆ మాట విని లోబడిన తర్వాత ఈ అగ్రిప్పరాజు దగ్గర, ఈ పేస్తు వీరి దగ్గర ఆయన అనేక సార్లు తన సాక్ష్యం చెప్పుకోవాల్సి వచ్చింది. దేవుడు తనను ఎలా పిలిచాడో, ఎలా తను దేవునికి విధేయుడయ్యాడో, ఎలా యేసుకు ఆయన విధేయుడయ్యాడో, ఆ విషయాలన్నీ కూడా దాదాపుగా 26వ అధ్యాయం మనం చదివితే ఆ అగ్రిప్పరాజు దగ్గర ఆయన చెబుతూ ఉన్నాడు. అక్కడ పేస్తు అధికారి కూడా ఉన్నాడు. అప్పుడు పేస్తు అన్నాడు, 24 వచనం చదువుదాం. అతడు ఇలాగు సమాధానం చెప్పుకొనుచుండగా, అతడు ఎవరు? పౌలు. అతడు ఇలాగున సమాధానం చెప్పుకొనుచుండగా పేస్తు అంటున్నాడు, అంటే ఆ అధికారి, రోమా అధికారి, సౌలా, నీవు ఎర్రివాడవు, అతి విద్య వలన నీకు ఎర్రి పట్టిందని గొప్ప శబ్దముతో చెప్పాడు. పౌలు గారు ఇక్కడ మరి ఏ రీతిగా దేవుడు తనను తన పనికి పిలిచాడో ఆ సాక్ష్యం చెప్తుంటే పేస్తు అంటున్నాడు, పౌలా నీవు ఎర్రివాడవు. ఎందుకు ఎర్రివాడవు అంటున్నాడు? అయ్యా, నేను యూదా కుటుంబంలో పుట్టాను, పరసేయుడును, ధర్మశాస్త్రం మీద నిష్ట కలిగిన వాడను, గమలీయేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాను, నేను క్రైస్తవులను హింసించాను, యేసును ద్వేషించాను, యేసును నమ్మిన వారిని చంపడానికి, హింసించడానికి నేను అధికారం పొంది బయలుదేరి వెళుతుంటే మార్గ మధ్యంలో దేవుడు లేక ప్రభు అని యేసు నన్ను ఇలా పిలిచాడు, తన స్వరం ఇచ్చి పిలిచాడు, అప్పుడు నేను ఆయనకి విధేయుడినయ్యాను అని అంటే పేస్తు అంటున్నాడు, సౌలా నీవు ఎర్రివాడవు, నీకు పిచ్చి పట్టింది. అంటే యేసు నాకు దర్శనమిచ్చేలా నన్ను తన పనికి పిలిచాడండి, ఆయన పని చేయడానికి నన్ను పిలిచాడు అని అంటే నువ్వు ఎర్రివాడవు అంటున్నారు. అదే కోవలో యేసుక్రీస్తు ప్రభువును కూడా వీడు వెర్రివాడు, వీడు పిచ్చివాడు, వీడు మతి చెల్లించింది అన్నారు కదండి. వీడికి మతి చెల్లించింది, బయల్జేబుల వలన వీడి కార్యాలు చేస్తున్నారు అన్నారు యేసు ప్రభువును. మరి అలా అంటున్నటువంటి వారి విషయంలో ఏం చేయాలి? ఆయన తల్లిదండ్రులు అంటున్నారు, నాయన మతాధికారులు చంపాలనుకుంటున్నారు, ఎందుకు వచ్చిన గొడవ, నువ్వెందుకు యూదుల సమాజ మందిరంలోకి వెళ్ళి బోధిస్తావు, మనకు పట్టింది కాదు కదా, వద్దు మానుకో అంటున్నారు. ఎవరు? తల్లిదండ్రులు, అన్నదమ్ములు. మరి వారి మాట విని మానుకోవాలనా? వారి మాట విని ఆగిపోవాలనా? మరి వారి మాట వినకుండా ఆయన పనిలోనికి వెళితేప్పుడు ఆయన ఏమయ్యాడు? తండ్రిదండ్రుల మాట ధిక్కరించాడు, సహోదరుల మాట ధిక్కరించారు అంటున్నారు. ఎందుకు అనగలుగుతున్నారు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు చేసే మంచి పనిని సమాజము తప్పుబడుతుంది, మతాధికారులు తప్పుబడుతున్నారు, పౌలు ఇచ్చిన గొప్ప సాక్ష్యాన్ని అధికారులు తప్పుబడుతున్నారు. అలాంటప్పుడు మరి ఏం చేయాలండి? వారి మాటలు విని తమ విశ్వాసాన్ని కోల్పోవాలనా? వారి మాటలు విని ప్రభు పని చేయకుండా ఆగిపోవాలనా? లేక వారి మాటలను ధిక్కరించి ప్రభు పని చేసి తన విశ్వాసాన్ని కాపాడుకోవాలనా? అవసరమైతే వారిని వదిలిపెట్టైన ప్రభు పని చేయాలి. ప్రథమ క్రైస్తవ సంఘంలో కొన్ని హింసలు వచ్చాయి. పర్ఫెక్టివా అనేటువంటి ఒక స్త్రీ, ఆమెకు ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. తర్వాత ఆమె నిండు చూలాలు, గర్భవతి. ఆమె క్రీస్తుని అంగీకరించిన దాన్ని బట్టి ఆమెను జైల్లో వేశారు నాటి మతాధికారులు. అది నీరో చక్రవర్తి పరిపాలన కాలం. జైల్లో వేశారు. ఆ చిన్న బిడ్డను, ఆమెకు ఒకే ముసలి తండ్రి ఉన్నాడు, తల్లి కూడా లేదు, చనిపోయింది, ఆమె కూడా లేదు. ఆ ముసలి తండ్రి వృద్ధాప్యంలో, నిండు వృద్ధాప్యంలో తండ్రి ఆ బిడ్డను దగ్గర పెట్టుకొని ఉన్నాడు. ఈమె గర్భవతి, ఆమెను చెరసాల్లో వేశారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభువును నువ్వు వదిలిపెడితే నిన్ను వదిలిపెట్టేస్తాం, నువ్వు వదిలిపెట్టకపోతే తీర్పు చేసి నిన్ను చంపేస్తాం. అప్పుడు ఆ తండ్రి వెళ్ళాడు, ఆ బిడ్డను చూపించాడు. అమ్మా, నిండు వృద్ధాప్యంలోన ఈ బిడ్డ కొరకైనా, నా కొరకైనా, మరి ముక్కు పచ్చలారని ఈ బిడ్డ కొరకైనా, నీ కడుపులో పెరుగుతున్న ఇంకొక బిడ్డ కొరకైనా నువ్వు యేసును ద్వేషించి బయటకు వచ్చేయమ్మా, ఎందుకు ఈ శ్రమ పడతావు అంటే ఆమె అన్న మాట ఏంటో తెలుసా? నాయన, నేనిప్పుడు ఒంటరి దాన్ని కాదు, యేసుతో కూడా ఉన్నదాన్ని. నిన్నైనా, నా బిడ్డనైనా, నా కడుపులో ఉన్న బిడ్డనైనా, మన అందరినైనా కూడా
పోషించేవాడు, పెంచేవాడు, మనలను ఆపద రాకుండా కాపాడేవాడు. ఒకవేళ ఆపద వచ్చినా కూడా దాన్ని భరించడానికి శక్తినివ్వగలిగిన వాడు ఆయన ఒక్కడే. నేను ఆయన మాట వినడము కాక నీ మాట విని నేను బయటికి రాలేను. యేసుని నేను ద్వేషించలేను. ఇప్పుడు ఏమనుకుంటామండి, ఆమెను ఎంత పిచ్చిదిరా అంటారు కదా, ఎంత పిచ్చిది. వృద్ధాప్యంలో తండ్రి చంటి బిడ్డ, ఆ బిడ్డను తండ్రి ఎత్తుకొని ఉన్నాడు, ఈమె నిండు చూలాలు. ఏంటి అయ్యా, నేను యేసు ప్రభుని దేవుడిగా అంగీకరించడం లేదంటే వదిలేస్తారు. కానీ నేను అలా వదిలిపెట్టను. కాబట్టి ఇప్పుడు ఆమె తండ్రి మాట ధిక్కరించిందనే దాని అర్థము. ఒకవేళ ధిక్కరిస్తే ఎందుకొరకు ధిక్కరించింది? తన విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం, తన విశ్వాసాన్ని బలపరచుకోవడం కోసం. కాబట్టి ప్రియులారా, మరి తండ్రిని, తల్లిని, లేక అన్నదమ్ములను, అప్పచెల్లెలను, భార్యను, బిడ్డను కూడా ద్వేషించకపోతే మీరు నా శిష్యులు కారు అని అంటే ఎప్పుడు ద్వేషించకపోతే నీ పనికి ఆటంకం, నీ విశ్వాసానికి ఆటంకం కలిగించే వారిగా ఉంటే అవసరమైతే వారిని వదిలిపెట్టాలి అనేటువంటి దాన్ని యేసు ప్రభు తెలియజేసినటువంటి మాటలోని అంతరార్థంగా ప్రియులారా మనం గమనించాలి. మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని అక్కడ ఉన్న వారందరిని చూపించామన్నాడు. ఇదిగో నా తల్లియు నా సహోదరులు అని అన్నాడు కదండి. కాబట్టి వారందరూ ఆయన తల్లి సహోదరులు కారు. కానీ ఎందుకు వారి తల్లి సహోదరులు అంటున్నారు? నా తండ్రి చిత్త ప్రకారం లేక దేవుని చిత్త ప్రకారం జరిగించేవారే నా తల్లి, నా తండ్రి, నా సహోదరులు అనేటువంటి మాట అని అన్నాడు. అలా అన్నటువంటి యేసయ్య శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన శిలువలో వేలాడదీశారు. మరి ఆ శిలువలో వేలాడదీసినప్పుడు అక్కడ చాలామంది ఉన్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. ఆయన తల్లి, ఎవరి తల్లి? యేసు ప్రభు యొక్క తల్లి. ఆయన తల్లి సహోదరియు అంటే మరియమ్మ యొక్క అక్కో చెల్లెలు, తర్వాత క్లోప భార్య అయిన మరియా, తర్వాత మగ్దలేనే మరియా యేసు శిలువ యొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి శిలువలో వేలాడుతూ మహావేదనలో ఉంటూ ఈ క్రింద ఉన్న మరియమ్మను చూసి ఆమెను తను ప్రేమించిన శిష్యునికి అప్పగించాల్సినంత సమయం అది. తల్లిదండ్రులు గౌరవించలేదా యేసు ప్రభు? తన ప్రబోధాల అంతరార్థాన్ని తెలియకుండా విమర్శలు గుప్పించడం అనేటువంటిది కాదు. ఆయన తల్లిదండ్రులను ద్వేషించలేదు. తన పనికి ఆటంకం కలిగిస్తుంటే దానికి ఆయన వారిని ప్రక్కన పెట్టాడు. మీరు కూడా అంతే. మీ పనికి, మీ విశ్వాసానికి ఎవరు అడ్డు అవుతారో వారి విషయంలో నీవు జాగ్రత్తగా ఉండు అనేటువంటి మాటలు తెలియజేశాడు. ఆ మహావేదనలో కూడా తన తల్లిని మర్చిపోయాడా? మర్చిపోలేదు. నిండు వృద్ధాప్యములో తన తల్లి బాధ్యతలు చూసుకోమని తన శిష్యుడైన యేసు ప్రేమించిన శిష్యుడు అన్నారు యోహాను గారు ఇక్కడ. కాబట్టి ఆ శిష్యునికి అప్పగించాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ శిష్యుని చూసి అన్నాడు ఇదిగో నీ తల్లి. ఒక తల్లిని, ఒక తండ్రిని ఒక బిడ్డ ఎలా చూసుకుంటాడో నా తల్లి నీకు అప్పగిస్తున్నాను, నా ప్రేమకు పాత్రుని శిష్యుడా, అలా నీ తల్లి నీ తండ్రిలాగా ఈమెను చూసుకొని, నా తల్లిని చూసుకొని అప్పగించాడు. తల్లిదండ్రులు తిరస్కరించాడు యేసు ప్రభు? తల్లిదండ్రులను ఆయన ద్వేషించాడా? ఆయనకు ఆటంకం కలిగించేటప్పుడు ఆ మాట అన్నాడు. కానీ లోక బాంధవ్యపు ప్రేమలో మాత్రం ఆయన ఏమాత్రం విస్మరించలేదు, ఏమాత్రం విశ్వసించలేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, ఏమాత్రం విశ్వసించలేదు అనేది మనం గమనించాలి. పైన ఆ మాటలను తెలియజేశాను మీకు. అంటే మనం ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మా ఆజ్ఞలు, నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి, ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడవు అవుతావు అనే మాటలు తెలియజేశాడు. ఇక పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకేం తెలియజేస్తుంది? సామెతల గ్రంథం మనం చదువుతున్నప్పుడు
20వ అధ్యాయం మనం చూస్తే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20 వచనములు ఈ మాటలు ఉన్నాయి. తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే, దూషిస్తే కారు చీకటిలో ఆరిపోతుందన్నాడు. మనం దీపం ఎక్కడికి తీసుకుని వెళ్తాం? చీకటిలోనికి. చీకటిని పారదోలి వెలుగు ఇవ్వడానికి దీపాన్ని తీసుకుపోతాం. ఆ చీకటిలోనికి మనం వెళ్ళినాక ఆ దీపం ఆరిపోతే, ఆ చీకటిని పటాపంచలు చేయడానికి దీపం పట్టుకొని వెళితే ఆ దీపం అక్కడ ఆరిపోతే ఏమవుతుంది? కాబట్టి తన తండ్రినైనను తన తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. మనం బండేసుకొని వస్తున్నామండి, నెల్లూరు నుండి తిప్పకొస్తున్నాము. దాదాపుగా సగం దూరం వచ్చిన తర్వాత మనకు లైట్లు ఫెయిల్ అయ్యాయి. ఎలా బండి తోలాలి? ఒక బండి తోలాలి అని అంటే, ఒకవేళ మనం ఏదో ఒక రకంగా పోయే వెలుతుల్లో వెళదాము అని అంటే, ఒకవేళ ఆ పరిస్థితిని కూడా పోలీసులు చూశారంటే పట్టుకొని, ఎందుకని? చీకటిలో లైట్లు లేకుండా బండి తోలకూడదు. ఇక మన దీపం కారు చీకటిలో ఆరిపోతే మన స్థితి ఎలా ఉంటుందో ఒకసారి మనం అర్థం చేసుకుంటే, తల్లిదండ్రులను ద్వేషించేటువంటి వారికి అలాంటి గతి పడుతుంది. వారు భూమి మీద జీవించే కాలంలో అన్ని వారికి కీడులు ఎదురవుతాయి. ఎందుకంటే చీకటి కీడుకు మూలం, చీకటి అపాయానికి మూలం, చీకటి అనేక రకాలైనటువంటి మరి దుష్కార్యాలకు మూలం. కాబట్టి తల్లిని తండ్రిని దూషించే వాడిని దీపము కారు చీకటిలో ఆరిపోతుంది అనే మాటలు తెలియజేశారు. 30వ అధ్యాయం మనం 17వ వచనం చదువుతున్నప్పుడు కూడా మనకి మాటలున్నాయి. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును అన్నాడు. చూసారా? తన తండ్రిని అపహసించి తన తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. అంటే ఏంటి? గుడ్డోడు అయిపోతావు. గుడ్డోడు అయిపోతే నీకేమీ కనపడదు. తల్లిదండ్రులను ద్వేషించేవారు ఈ రీతిగా అపాయాల పాలవుతారు, నష్టాల పాలవుతారు, కష్టాల పాలవుతారు, ఇబ్బందుల పాలవుతారు అని వాక్యం తెలియజేస్తుంది. తల్లిదండ్రులు ద్వేషించమని క్రైస్తవ్యం చెప్పడం లేదు, బైబిలు చెప్పడము లేదు. యేసు ప్రభు చెప్పిన సందర్భము వేరు, యేసు ప్రభు అన్న మాట సందర్భము వేరు. ఆ సందర్భాన్ని తీసుకొని బైబిల్ విమర్శకులు ఇలా మరి చెప్పడం అనేటువంటిది ప్రియులారా మనం గమనించి చూస్తుంటే, మనం చాలా జాగ్రత్తగా బైబిల్ను చదివి అందరి భావాలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరతను ఈ సమయంలో నేను జ్ఞాపకానికి తెస్తున్నాను. 23వ అధ్యాయం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేయబడినటువంటి మాట, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. ఆమె వృద్ధాప్యంలో నిర్లక్ష్యము చేయవద్దు. తల్లిదండ్రులను వృద్ధాప్యములో మీరు నిర్లక్ష్యము చేయవద్దు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? బైబిల్ చెప్తుంది ఈ మాట. జ్ఞానైన సొలొమోను గారికి దేవుడు బయలుపరిచిన, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు ఇవి. నీ తల్లి నీ తండ్రి వృద్ధాప్యములో వారిని సగౌరవంగా చూడాలి, వారిని సగౌరవంగా చూడమని చెప్తుంది, నిర్లక్ష్యము చేయవద్దని చెప్తుంది బైబిల్. తల్లిదండ్రులు ద్వేషించమని బైబిల్ చెప్పడం లేదు, తల్లిదండ్రులను విడనాడండి అని బైబిల్ చెప్పడం లేదు. నీ పని నీ విశ్వాసానికి అడ్డు ఆటంకం కలిగిస్తే ఆ విషయంలో నీవు నీ తండ్రినైనా నీ తల్లినైనా నీ భార్యనైనా వదిలిపెట్టక తప్పదు. ఈ మధ్యనే మనకు తెలుసు, ఆర్ఆర్కే మూర్తి గారు చనిపోయారు. ఆయన కూడా ప్రభుని అంగీకరించినప్పుడు మొట్టమొదట ఆయన భార్య అంగీకరించలేదు, కానీ ఆయన విశ్వాసంలో కొనసాగుతున్నాడు. క్రమేణా ఆమె కూడా భర్త విశ్వాసంలోనికి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆ కోణంలో చెప్పబడిన మాటలేవి కానీ అవి
తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయండి, తల్లిదండ్రులు మీరు ద్వేషించండి అని చెప్పడము లేదు అనేటువంటి విషయాలు ఈ సమయంలో మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి అనేదాన్ని నేను జ్ఞాపకానికి తెస్తున్నాను. ఇక పౌలు గారు తన ప్రబోధాన్ని అందించినటువంటి మాటలు చూస్తే ఎఫెసీ సంఘానికి ఆయన వ్రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు అక్కడ మనకు తెలియజేసినటువంటి మాటలు వాక్య భాగంలో చూస్తుంటే, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. నీకు దీర్ఘాయుష్ ఇస్తానని వాగ్దానం ఎవరు చేశారు? దేవుడు చేశాడు. వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలు ఇది మొదటిది. నీకు దీర్ఘాయువు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు దీర్ఘాయువు ఇస్తానంటే ఇచ్చే అంటాం కదా, ఇస్తామంటే ఇవ్వయా అంటాం. ఇది ఇవ్వాలి అంటే, ఇది చేయాలి అని అంటే తర్వాత చూద్దామంటాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులను మీరు విధేయులయ్యండి కాండి, వారి వృద్ధాప్యంలో వారిని సగౌరవంగా చూడండి అని చెప్తుంది బైబిల్. యేసు ప్రభు మత్తయి సువార్త 10లో లూకా సువార్త 14లో అన్నటువంటి మాటల సందర్భము వేరు. నీ పని నీ విశ్వాసానికి అడ్డుగా ఆటంకంగా ఉంటే అవసరమైతే వారిని నువ్వు ప్రక్కన పెట్టు అనేటువంటి దాన్ని తెలియజేశాడు. కాబట్టి మధ్యాహ్న కాలం వెళ్ళి మాటలను తలపోసుకుంటున్న మనందరూ కూడా గ్రహించాల్సింది ఏంటంటే, ఈ విషయాలన్నీ మనకు కూలంకుషంగా అర్థం కావాలి అని అంటే మనం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనము వినాలి. అప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు అర్థం కావడానికి వీలవుతుంది. అర్థమైనప్పుడు మాత్రమే మనం సక్రమంగా నడవడానికి వీలవుతుంది. మనము నేర్చుకొని మనము ఆ ప్రకారంగా నడుచుకుంటే మన బిడ్డలు ఆ కోణంలో నడుస్తారు. మన బిడ్డలు చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళ దగ్గరనే చెప్తారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోనికి వచ్చి వారు ఏదైనా కొంచెం ఇబ్బంది పడుతుంటే ఏమంటారు అని అంటే, ఈ ముసలుడు చావకుండా వచ్చాడు, ఈ ముసలి చావకుండా వచ్చింది. ఎవరి దగ్గర? బిడ్డల దగ్గరనే అంటారు. మరి రేపు నువ్వు ఆడుంటే నువ్వు అన్నమాట ఈ బిడ్డలు అంటారు, ఈ బిడ్డలు ఆ మాటే వింటారు. ఇంతకుముందు కూడా చెప్పాను, మేము చదువుతున్నప్పుడు ఇంగ్లీష్ నాంటేలో ఉడన్ బోల్ అనేటువంటి ఒక నాంటేలో ఒక కథ వచ్చింది. ఒక వృద్ధాప్యం ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులకు ఒక ప్లేటు ఒక చెంబు ప్రక్కన పెడుతుంటారు. ఇప్పుడు స్టీల్ వచ్చాయి, రకరకాల పాత్రలు. అప్పుడేమున్నాయి? అప్పుడున్నాయి మట్టి ఉన్నాయి. ఒక మట్టి మూకటి ఆయనకు పెట్టడానికి, ఆయన తిన దాంట్లో ఇంకేం తినకూడదు, ఆయన త్రాగిన దాంట్లో ఏమి త్రాగకూడదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆయన్ను ఆయన తీసుకొని వెళ్ళి పెడుతుండేది. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ఆయన చేతులు వణుకుతున్నాయి. ఒకసారి ఆయన ఇలా పట్టుకుంటే మోకటే ఆమె అన్నం విసిరేసే వరకు వదిలేశాడు, కింద పడి పగిలిపోయింది. వెంటనే ఆమె కుమారుడు ఉన్నాడు పక్కన, ఓ 10 సంవత్సరాల బిడ్డ, పరిగెత్తుకుంటూ వచ్చి, తాతయ్య ఈ మూకటి పగలగొట్టావే, రేపు మా అమ్మ నాయనకు నేను ఎక్కడ కొనక్క రావాలి అని అన్నాడు. ఈ మూకట నువ్వు పగలగొట్టావే, రేపు మా అమ్మ నాయనకు నేను ఎక్కడ కొనక్క రావాలి అంటే, ఇది భద్రంగా దాచిపెట్టి మా అమ్మ నాయన కోసం దాచిపెట్టాలనుకున్నానే అని అన్నాడు. సిగ్గొచ్చింది. అంటే నా బిడ్డ నేర్చుకుంటున్నాడు నేను చేసే తప్పులు అని సిగ్గొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నడవాలి, మన బిడ్డలకు మార్గము చూపించాలి. మనం మన తల్లిదండ్రులు గౌరవిస్తే మన బిడ్డలు మనల్ని గౌరవిస్తారు. మనం మన తల్లిదండ్రులు ద్వేషిస్తే మన బిడ్డలు మన వృద్ధాప్యంలోకి వచ్చిన మనలను ద్వేషిస్తారు. మనందరం దీర్ఘాయుష్మంతులం కావాలనుకుంటాం, మన బిడ్డలందరూ దీర్ఘాయుష్మంతులు కావాలనుకుంటాం. అయితే నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు. ఆజ్ఞలన్నీ నీ మేలు కోరే, మన మేలు కోరే ఆయన ఇచ్చాడు. నువ్వు తల్లిదండ్రులు సన్మానించి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయితే ఆయనకేదో ఒరిగిపోయేది లేదు. భూమి మీద అనేక అనుభవాలు నువ్వు నేర్చుకోవడానికి దేవుడు నీకు దీర్ఘాయుష్షు ఇస్తాను, నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాలం ఈ మాటలను తలపోసుకుంటున్న మనందరం కూడా జాగ్రత్త పడి వాక్యాన్ని ఎరిగి వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యం ద్వారా వస్తున్న విమర్శలకు జవాబులను కూడా మనము తెలుసుకుంటూ
మన విశ్వాసాన్ని కోల్పోకుండా జీవించాల్సిన అవసరత దేవుని మాట, పరిశుద్ధాత్మ దేవుని తలంపు అనే దాన్ని ప్రియులార జ్ఞాపకానికి తెస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసి ముగింపు పాట పాడి ప్రభు నేర్పిన ప్రార్థన దేవుని ఆశీర్వాదంతో కార్యక్రమం ముగిద్దాం. ప్రియ తండ్రి, మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాం. విత్తబడిన ఈ వర్తమానం తండ్రి అనేక మంది బిడ్డల హృదయాల్లో నాటబడి వాక్యానుసారమైన జీవితానికి ప్రతి బిడ్డ ముందుకు రావడానికి సహకరించి నడిపించుమని, చేరిన ప్రతి బిడ్డ వాక్యాన్ని అర్థం చేసుకుని జీవించేటువంటి మంచి తీర్మానాల్లో వారు ముందుకు వెళ్ళడానికి మీ దయ చూపమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.